హలో ఎవ్రీవన్. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆన్లైన్ క్లాస్ ఆఫ్ ఎస్ఎస్సి తెలుగు. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఎవరైతే కండక్ట్ చేస్తారో, అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ యొక్క వెండర్ ఎవరైతే ఉన్నారో అది చేంజ్ అవ్వబోతున్నారా, అంటే ఆ వెండర్ చేంజ్ అవ్వబోతున్నారా. రీసెంట్గా ఏంటంటే ఒక నోటీస్ అనేది వచ్చింది. ఆ నోటీస్లో మనకేంటంటే ఏదైతే టెండర్ అనేది ఎస్ఎస్సి ఇష్యూ చేసిందో అది క్యాన్సల్ అవుతుంది అని చెప్పేసి ఒక నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే స్టూడెంట్స్ మధ్యలో ఏంటంటే చాలా కన్ఫ్యూజన్ అనేది ఉంది. అసలు ఎగ్జామ్ అనేది ఎవరు కండక్ట్ చేస్తున్నారు, ప్రీవియస్గా టీసీఎస్ ఏదైతే కండక్ట్ చేస్తుందో వాళ్ళే కండక్ట్ చేస్తారా, లేకపోతే ఇంకొక కొత్త వెండర్ ఎవరైనా వచ్చి కండక్ట్ చేస్తారా అనేది చాలా డౌట్ అనేది ఉంది. సో ఇప్పుడు మనం అది ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నోటీస్ ఏదైతే ఉందో అది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది మనకేంటంటే నోటీస్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ప్లీజ్ రెఫర్ టు టెండర్ ఐడి సంథింగ్ 2023 ఎస్ఎస్సి ఇది ఉంది. నెక్స్ట్ పబ్లిష్డ్ ఆన్ 2nd of November 2023. సో ఇందులో చూడండి ఏం చెప్పాడంటే, టెండర్ రెఫరెన్స్ స్టాండ్స్ క్యాన్సల్, అంటే ఏదైతే టెండర్ రెఫరెన్స్ అనేది ఉందో అది క్యాన్సల్ అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ నుంచి స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే, మన ఏదైతే ఎగ్జామ్ అనేది ఉందో అది ప్రీవియస్గా అంటే ఇంతకంటే ముందు టీసీఎస్ ప్రొవైడ్ చేస్తూ ఉండేది, ఇప్పుడు కూడా టీసీఎస్ఏ ప్రొవైడ్ చేస్తుంది అని అనుకుంటున్నారు, ఓకేనా. టీసీఎస్ఏ ప్రొవైడ్ చేస్తుందని అనుకుంటున్నారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ టెండర్ అనేది మనకు రెండు విధాలుగా టెండర్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. అది ఎలాగా, ఒకటి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఒకటి వచ్చేసరికి క్వశ్చన్ పేపర్, ఓకేనా. క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో, సో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్ పేపర్ క్రియేట్ చేయడం, ఆ కంటెంట్ని క్రియేట్ చేయడం, దాన్ని ఏంటంటే అప్లోడ్ చేయడం, అది క్వశ్చన్ బ్యాంక్ అనుకోండి. ఒక క్వశ్చన్ బ్యాంక్ క్రియేట్ చేయడానికి ఒక టెండర్ వచ్చింది. నెక్స్ట్ ఎస్ఎస్సి ఎగ్జామ్ సెకండ్ టెండర్ వచ్చేసరికి ఎగ్జామ్ కండక్ట్ చేయడం కోసం. ఏంటి, ఎస్ఎస్సి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అంటే ఏంటి, మనం ఇప్పుడు ఎగ్జామ్ అనేది రాయాలి. ఎక్కడ ఇంట్లో కూర్చొని రాస్తున్నాం ఎగ్జామ్ కాదు కదా. మనం ఏంటంటే ఒక పర్టికులర్ సెంటర్కి వెళ్తున్నాం. ఆ సెంటర్కి వెళ్ళిన తర్వాత మన డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకొని ఆ సెంటర్కి వెళ్ళి మనం ఏంటంటే మన ఎగ్జామ్ అనేది రాస్తాం. సో ఆ సెంటర్ అనేది పూర్తిగా ఫోర్టిఫైడ్ ఉంటుంది, అంటే చాలా సెక్యూర్డ్ ప్లేస్లో లేదా సెక్యూరిటీతో ఉంటుంది. సో అది అన్నమాట. ఇక్కడ మనకు ఈ టెండర్ ఏదైతే ఉందో, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, సిపిపి పోర్టల్ యాజ్ వెల్ యాజ్ కమిషన్స్ వెబ్సైట్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్ టు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అంటే ఏదైతే మేము టెండర్ అనేది ఇష్యూ చేసామో దేనికి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి, అంటే ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి ఏదైతే మేము టెండర్ అనేది ఇష్యూ చేసామో అది క్యాన్సల్ అవుతుంది అని చెప్పారు. అంటే ఎగ్జామ్ అనేది ఇంతకుముందు టీసీఎస్ కండక్ట్ చేస్తుంది, ఇప్పుడు కూడా టీసీఎస్ఏ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది, టీసీఎస్ఏ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఎగ్జామ్ కండక్షన్ అనేది టీసీఎస్ఏ చేస్తుంది. అంటే మన ఎగ్జామ్ సెంటర్స్ అనేవి అయాన్ డిజిటల్ జోన్స్ ఏవైతే ఉన్నాయో అవే మ్యాక్సిమం అనేవి ఉంటాయి. మనం ఎక్కువ మెజారిటీ ఆఫ్ ద ఎగ్జామ్ సెంటర్స్ అనేవి అయాన్ డిజిటల్ జోన్స్ అనేవి ఉంటాయి. సో ఇది మనకు అప్డేట్. నెక్స్ట్ సార్, క్వశ్చన్ పేపర్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు? సో క్వశ్చన్ పేపర్ అనేది మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రీవియస్గా ఏం క్వశ్చన్స్ వస్తున్నాయి ఏంటి అనేది మనకు చాలా ఐడియా ఉంది. ఈసారి ఎటువంటి క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి, ఎవరు ప్రిపేర్ చేస్తున్నారు అంటే దీనికి కూడా ఏంటంటే ఒక చిన్న మనం ఏం చెప్పచ్చు అంటే నోటీస్ అనేది రావడం జరిగింది, ఓకేనా. ఆ నోటీస్ అనేది ఎప్పుడు వచ్చిందంటే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ జరగడానికంటే ముందు వచ్చింది. సో ఆ నోటీస్లో ఏముందో చూద్దాం. సో ఇది వచ్చేసరికి కరెక్షన్ విండో, అంటే సిహెచ్ఎస్ఎల్ కరెక్షన్ విండో ఓపెన్ అయింది. అంటే ఏదైతే మనం ఏం చెప్పొచ్చు, అక్కడ వచ్చేసరికి ఏదైనా మనం అప్లై చేసేటప్పుడు ఎర్రర్స్ కనుక జరిగితే కరెక్షన్ విండోలో మనం ఏం చేయొచ్చు, కరెక్ట్ అనేది చేయొచ్చు, అవునా. సో ఈ కరెక్షన్ విండోలో ఇదంతా మీరు కనుక చూస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేంటంటే ఒక కొత్త నేమ్ అనేది కనిపిస్తుంది. సో ఐటీ సెక్షన్ ఆఫ్ ఎస్ఎస్సి హెడ్ క్వార్టర్స్. సో ఏదైనా మీరు అప్లై చేసిన తర్వాత మీ యొక్క ఫోటో కానీ ఏదైనా ఒకటి బ్లర్గా రావడం లేదా ఏదో మిస్ మ్యాచ్ కనుక అయితే మీకేంటంటే మెయిల్స్ పంపించమని, ఎస్ఎంఎస్ పంపించమని ఇక్కడ చెప్పడం జరిగింది. దాని తర్వాత దాన్ని ఎవరు రిజాల్వ్ చేస్తారు, ఓకేనా, అది ఎవరు షేర్ చేయొచ్చు అంటే ఐటీ సెక్షన్ ఆఫ్ ఎస్ఎస్సి హెడ్ క్వార్టర్స్. అండ్ ఇక్కడ చూడండి ఒక కొత్త నేమ్ కనిపిస్తుంది, క్యూబిస్తాన్ సపోర్ట్ టీమ్. అంటే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ అనేది క్యూబిస్తాన్ అనేది కండక్ట్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ నుంచి మనకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ నేమ్ అనేది ఒక 90% షూర్గా చెప్పొచ్చు, ఓకేనా. 90% క్యూబిస్తాన్ ఏంటంటే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తుంది అని మనం చెప్పొచ్చు. రీసెంట్గా ఏంటంటే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ కూడా జరిగాయి, కానీ
ఈవెన్ దో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే టీసీఎస్ అనేది చేంజ్ అయినా, అంటే ఎగ్జామ్ పేపర్ సెట్ చేసే టీసీఎస్ క్యూబిస్తాన్కి చేంజ్ అయినా కూడా సిహెచ్ఎస్ఎల్లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అవి దాదాపు ఓకేనా, దాదాపు మనకేంటంటే ప్రీవియస్ టీసీఎస్ లాగే ఉన్నాయని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు. సార్ లాస్ట్ టైం అంటే టీసీఎస్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తున్నాయో అదే విధంగా మనకేంటంటే ఈసారి కూడా వస్తున్నాయి. ఇక్కడ మనకు ఎటువంటి మేజర్ చేంజెస్ అనేవి కనిపించడం లేదు. అంటే మేజర్ చేంజెస్ అంటే అర్థమెటిక్ మొత్తం తగ్గించేసి అడ్వాన్స్ మ్యాథ్స్ ఎక్కువ ఇవ్వడం, లేదా అర్థమెటిక్ చాలా ఎక్కువ ఇవ్వడం, లేదా చాలా క్యాల్కులేటివ్గా ఇవ్వడం, లేదా కొత్త మోడల్ ఆఫ్ క్వశ్చన్స్, కొత్త టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే క్యాట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అలాగా వస్తున్నాయంటే ఏది కాదు. ప్రీవియస్గా టీసీఎస్ ఎలా అయితే క్వశ్చన్స్ అనేవి ఇస్తుందో ఓకేనా, ఈవెన్ దో మ్యాథ్స్ కావచ్చు, జిఎస్ కావచ్చు, అదే విధంగా ఈసారి కూడా వస్తున్నాయి అని చెప్తున్నారు. సో ఒకసారి ఈ సిహెచ్ఎస్ఎల్ యొక్క ఆన్సర్ కీస్ అనేవి రానివ్వండి ఓకేనా. ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత 1 వీక్ తర్వాత మనకేంటంటే ఆన్సర్ కీస్ వస్తాయి. అంటే ఎగ్జాక్ట్గా మనం ఎప్పుడు చెప్పొచ్చు అంటే జూలై 20th ఓకేనా, 20th తర్వాత మనకేంటంటే సిహెచ్ఎస్ఎల్ యొక్క ఆన్సర్ కీస్ వస్తాయి. అవి చూసిన తర్వాత మనం చెప్పొచ్చు ఓకేనా ఎగ్జామ్ అనేది ఎలా జరుగుతుంది, ఎవరు కండక్ట్ చేస్తున్నారు. సో మీరు ఏంటంటే ఎగ్జామ్ ఎవరైనా కండక్ట్ చేయనివ్వండి ఓకేనా, ఎగ్జామ్ ఎవరైనా కండక్ట్ చేయనివ్వండి, క్వశ్చన్ పేపర్ ఎవరైనా సెట్ చేయనివ్వండి, మనం ఏంటంటే మన ప్రిపరేషన్ బాగా చేయాలి. ఎగ్జామ్ వేరే వాళ్ళు అంటే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు. సార్ ఎగ్జామినేషన్ అనేది వేరే వెండర్ కండక్ట్ చేస్తున్నారు కదా, వేరే ఎగ్జామ్స్ అనేవి ఏదైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ అనేవి వేరే వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు కదా అంటే, వేరే వాళ్ళు ప్రిపేర్ చేసినప్పటికీ వాళ్ళు రెఫరెన్స్ అనేది టీసీఎస్ బుక్నే తీసుకోవాలి. అంటే టీసీఎస్ ఏదైతే క్వశ్చన్ బ్యాంక్ తీసుకున్నారో ఆ క్వశ్చన్ బ్యాంక్నే రెఫరెన్స్గా తీసుకోవాలి. అంటే క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం అక్కడి నుంచే వస్తాయి. సో ఎటువంటి టెన్షన్ అనేది పెట్టుకోవద్దు. మీరు ఇంతవరకు ఏదైతే ప్రిపేర్ అయ్యారో దాన్ని బాగా రివర్స్ చేయండి. ఒకవేళ మీరు ఇంతవరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే ఇంకా మనకేంటంటే టైం అనేది ఉంది. ఎగ్జాక్ట్లీ 3 months ఆఫ్ టైం అనేది మనకు ఉంది. మనం ఏంటంటే ఇప్పటి నుంచి బాగా ప్రిపేర్ అయితే మంచిగా ఏంటంటే ఎస్ఎస్సి సీజీఎల్ అనేది, దీని తర్వాత ఎంటీఎస్ ఎగ్జామ్స్ కానివ్వండి, అదంతా కూడా మనం ఏంటంటే ఈజీగా క్లియర్ అనేది చేయొచ్చు ఓకేనా. సో ఇదే ఈ వీడియోలో ఒక చిన్న అప్డేట్ ఓకేనా. ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ అ great day ahead.